హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇన్‌కమ్ టాక్స్ చెల్లించే ఉద్యోగ పెన్షనర్లకు ఈ ప్రయోజనాలు మీ సొంతం, పూర్తిగా ఉచితం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆదాయ పన్ను రిటర్న్‌ల ఫైలింగ్ చేయడానికి గడువు సెప్టెంబర్ 15వ తేదీ అని ఆదాయపు పన్ను విభాగం ఇదివరకే స్పష్టం చేసింది. ఈ గడువు సమీపిస్తున్నందున మీలో ఎవరైనా ఇంకా ఈ ఐటీ రిటర్న్స్‌ను ఫైల్ చేయకపోయినట్లయితే త్వరపడవలసిందిగా విజ్ఞప్తి. మీరు పన్ను చెల్లించాల్సిన పరిధిలోకి వచ్చినా రాకపోయినా టీడీఎస్ తీసివేయబడిన వారందరూ తప్పకుండా ఫైలింగ్ అయితే చేయాలి. ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, మరణాంతరం కుటుంబానికి ఆర్థిక భద్రత గురించి తెలుసుకుందాము. సో, ముఖ్యంగా చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ ఐటీ ఫైల్ చేయడం వల్ల ఒక ముఖ్యమైన ప్రయోజనం అయితే ఉందండి. మీరు వరుసగా 3 సంవత్సరాల పాటు ఆదాయపు పన్ను రిటర్న్స్ క్రమం తప్పకుండా సమర్పించినట్లయితే, దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదంలో మరణం సంభవించినప్పుడు ప్రభుత్వం మీద మీ కుటుంబానికి పరిహారం ప్రభుత్వం నుంచైతే అందించబడుతుంది. ఈ ప్రయోజనం ఎలా పనిచేస్తుందంటే, ఒక వ్యక్తి మరణించినప్పుడు అతను తన కుటుంబానికి నిత్యం సంపాదిస్తున్నాడని మరియు అతను జీవించి ఉంటే రాబోయే 10 ఏళ్లలో తన ప్రస్తుత ఆదాయానికి 10 రెట్లు ఎక్కువగా సంపాదించి ఉండేవారని ఒక అంచనాకొస్తారు. ప్రభుత్వ నిబంధన ప్రకారంగా ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినప్పుడు, ఆ వ్యక్తి గత 3 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేస్తూ ఉంటే, గత మూడేళ్ల సగటు వార్షిక ఆదాయానికి 10 రెట్లు మొత్తాన్ని ప్రభుత్వం ఆ వ్యక్తి కుటుంబానికి పరిహారంగా అయితే ఇవ్వాలి. సో, ఇది మంచి బెనిఫిట్ అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ అజ్ఞానం వల్ల అంటే తెలియక కొంతమంది ఈ ప్రయోజనాన్ని కోల్పోతున్నారు. అదెలా అంటే దురదృష్టవశాత్తు ఈ ముఖ్యమైన సమాచారం తెలియకపోవడం లేదా అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయలేకపోతున్నారు. దీని ఫలితంగా వారు ఈ ప్రభుత్వ పరిహారాన్ని పొందలేకపోతున్నారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినప్పటికీ ప్రయోజనం గురించి తెలియకపోవడం వల్ల చాలా కుటుంబాలు దీన్ని క్లెయిమ్ చేసుకోలేకపోతున్నాయి. ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాము. ఒక వ్యక్తి యొక్క వార్షిక ఆదాయం మొదటి సంవత్సరం 4,00,000, రెండవ సంవత్సరం 5,00,000 మరియు మూడవ సంవత్సరం 6,00,000 అనుకుందాము. అతను ఈ 3 ఏళ్లకు సంబంధించి ఐటీ రిటర్న్స్ క్రమం తప్పకుండా దాఖలు చేసి ఉంటే అతని సగటు వార్షిక ఆదాయము 3,00,000 అవుతుంది. హ! మనకి ఈ మొత్తం 4+5+6/3 అంటే 5 అవుతుంది. 5,00,000 అవుతుంది. ఈ 5,00,000కు 10 రెట్లు అంటే రూ. 50,00,000 పరిహారంగా ప్రభుత్వం నుంచి పొందే హక్కు ప్రమాదవశాత్తు మరణించిన ఆ వ్యక్తి కుటుంబానికి ఉంటుంది. ఎక్కువ మంది దీనిని ఎందుకు కోల్పోతున్నారు అనేది చూద్దాము. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో చాలామంది ఉద్యోగులు మరియు క్రమం తప్పకుండా ఆదాయం ఆర్జించేవారు ఉన్నారు. అయినప్పటికీ చాలామంది ఆదాయపు పన్ను రిటర్న్స్‌లను దాఖలు చేయరు. దీని కారణంగా ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలు ప్రభుత్వం నుండి ఈ పరిహారాన్ని పొందే అవకాశాన్ని కోల్పోతున్నాయి. పోయిన వ్యక్తి శూన్యాన్ని ఎవరు భర్తీ చేయలేరు. కానీ ఆర్థిక భద్రత అనేది భవిష్యత్తును సాఫీగా సాగడానికి సహాయపడుతుంది. గమనిక: వరుసగా 3 సంవత్సరాల పాటు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోయినట్లయితే ఆ కుటుంబానికి ఈ పరిహారం లభించదు. కానీ అలాంటి సందర్భాల్లో ప్రభుత్వం సదరు పరిహారాన్ని చెల్లించకుండా తప్పించుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ ఆదాయపు పన్ను రిటర్న్స్‌లను సకాలంలో దాఖలు చేయాలని విజ్ఞప్తి. ఈ నెల సెప్టెంబర్ 15వ తేదీ నాటికి ఐటీ రిటర్న్స్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీ అని మరోసారి గుర్తుంచుకోగలరు. మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించడానికి ఇది ఒక ముఖ్యమైన చర్య.